హలో అండి, అందరికీ నమస్కారం. ఇదైతే ఈరోజు పొద్దున్నే వ్లాగ్ అండి. ఈరోజు ఉదయమే లేచి ఇంట్లో పూజ చేసుకుని పొద్దున్నే చిలుకూరు వెళ్ళిపోయానండి. 5:30 కంటే నేను చిలుకూరులో ఉన్నానన్నమాట. చిలుకూరులో దర్శనం అయిన తర్వాత నేనైతే అక్కడ అనుకున్నాను, 7 వారాల వ్రతం చేద్దాము అనిపించిందండి సడన్గా. ఇంకా వచ్చేటప్పుడు వెంకటేశ్వర స్వామి సింగిల్గా ఉన్న ఫోటో ఇంట్లో లేదని అది తీసుకున్నాను. పాలు, పూలు, పెరుగు, ఆవు పాలు అన్నీ అక్కడే దొరికాయండి, తీసుకుని వచ్చానమాట. వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామికి 7 వారాల వ్రతానికి మనం పిండి దీపాలు పెట్టాలంటండి. కొంచెం వరిపిండిలో పసుపు, ఆవు నెయ్యి వేసి ఆవు పాలతో మనం దీపాలు అయితే చేసుకోవాలి. మనం ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ వెంకటేశ్వర స్వామి తిరునామం అయితే పెట్టాలండి. గోడ కొంచెం పసుపు రాస్తే తర్వాత పీట మీద ఒక పసుపు కలర్ క్లాత్ అయితే వేసి వెంకటేశ్వర స్వామికి పువ్వులు, తులసి దళాలతో మనం పూజ చేసుకోవాలండి. తర్వాత కలశం అయితే పెట్టుకున్నాను. కలశం ఆనవాయితీ ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు, లేదైతే లేదు. మాకైతే ఉందండి, నేను పెట్టుకుంటున్నాను అనమాట. ఇక ఈ ఆవు నేతితోనే దీపం పెట్టాలని మనము. ఇక తర్వాత ఏంటంటే, మనము ఇంట్లో గణపతి పూజ చేసుకుంటాం కదా, రోజు గణపతి పూజ చేసుకుని తర్వాత ఈ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవచ్చు అనమాట. అయితే పూజ విధానం ఎలా ఉంటుంది అనేది మనకి బుక్ దొరుకుతుందండి, వెంకటేశ్వర వ్రతకథ అని చెప్పేసి. నేనైతే ఆ బుక్ కూడా ఈరోజు మార్నింగే కొన్నానండి. అక్కడే అన్నీ అందుబాటులో బాగా దొరికినాయండి నాకు, చిలుకూరు గుడిలో అయితే. ఇక అన్నీ పెట్టేసుకుని పూజకైతే సిద్ధం చేసేసుకున్నాను. ఇంట్లో మనకి గణేషుడు ఉంటాడు కదండి, రోజు మనం పూజ చేసుకునే ఉంటారు కదా వినాయకుడి విగ్రహము. నేనైతే ఆ విగ్రహానికి పూజ చేసుకున్నాను అనమాట. ఇక ఆ తర్వాత మనము పంతులు అట్లా ఏం అవసరం లేదండి, మనమే చేసుకోవచ్చు అనమాట. ఇక ఇంట్లో మనము దీపం పెట్టుకుంటాం కదా, అట్లాగే ఈ 7 దీపాలని మనమైతే పెట్టుకోవాలండి. తర్వాత పూజ వ్రతకథ బుక్ ఉంటుంది కదా, దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. దాంట్లో నామాలు, అష్టోత్తరాలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇక అవన్నీ చేసుకుంటూ మనం అయితే పూజ చేసుకోవచ్చు. నేనైతే ప్రసాదంకి పులిహోర, వడపప్పు, పానకము పెట్టానండి. పళ్ళు 7 పళ్ళు అయితే పెట్టానండి. 7 రకాల పళ్ళు అయితే లేవు, 7 పళ్ళు అయితే పెట్టానన్నమాట. ఇక అవన్నీ పెట్టుకుని మనము మన ఇష్టం అండి, ఇంకేవైనా చే ఏమంటారు, దేవుడికి సంబంధించిన నామాలు, శ్లోకాలు ఏవైనా చేసుకోవచ్చు. నేనైతే ఈ పూజ ఫస్ట్ టైం చేస్తున్నానండి. అసలు ఇంతకుముందు చేద్దామని కూడా అనుకోలేదు, కానీ ఎందుకో పొద్దున్నే లేచినాక చిలుకూరు గుడికి వెళ్ళిన తర్వాత వచ్చిందండి ఈ ఆలోచన, ఈ పూజ చేయాలని చెప్పేసి నేనైతే చేసేసుకున్నానండి. బాగుంది. పూజ చేసుకున్నంతసేపు మనసు చాలా ఆనందంగా అనిపించిందండి నాకైతే. ఈ 7 వారాలు ఇలాగే సంపూర్ణం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.